హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను రాగులతోటి దోశ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. రాగులు ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు బ్రౌన్ రైస్, హాఫ్ గ్లాస్ పొట్టు మినపప్పు, కొద్దిగా మెంతులు, అలాగే హాఫ్ గ్లాస్ కొర్రలు కూడా వేసుకున్నాను. మనం ఏ మిల్లెట్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా ఒక 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా వండిన అన్నం ఉంటుంది కదా, అన్నం కూడా వేసుకొని మిక్సీ పట్టేసి కొద్దిగా కావాల్సిన వాటర్ కలుపుకొని మనం బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నైట్ అంతా ఫర్మెంట్ అవుతే బాగుంటుందండి. మార్నింగ్కి ఇలా మంచిగా వస్తుంది. దీన్ని కొద్దిగా ఉప్పు కలిపేసుకొని మనం దోశలాగా వేసుకోవడమే. దోశ చాలామందికి ఫస్ట్ దోశ రాదు అంటారు, కానీ పెనం మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని సగం కట్ చేసి ఒకసారి రుద్ది తర్వాత దోశ వేసుకుంటే చాలా ఈజీగా దోశ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, నేనైతే వేరుశనగుల పచ్చడితోటి నేను దీన్ని తిన్నాను. మీకు ఏ చట్నీ ఉన్నా పర్వాలేదండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.